గుండా, అనేక ఇబ్బందుల గుండా దేవుడిని వారిని పయనింప చేసి దేవుడు వారికి కొన్ని పాఠాలు నేర్పించి, ఇది చాలా సులువుగా వచ్చిన పని కాదు. ఇది చాలా ఇల్లు కట్టడం సులువైన పనా? ఇల్లు కట్టడం సులువైన పనా? పడగొట్టడం ఎలా పెట్టడం కొడతాడు అయిపోద్ది, అవునా? ఇల్లు కట్టడం సులువైన పని కాదు, అది ఎంతో కష్టతరమైన పని. దానికి లెవెల్ వేయాలి, తిన్నంగా వచ్చిందో లేదో చూడాలి, బియ్యం వేసామో లేదో చూడాలి, అన్నీ చూడాలి కదా. ఇక్కడ అంటున్నాడు, మీకు ఇచ్చే భాగ్యము దేవుడి సామర్థ్యం వల్ల వచ్చిన భాగ్యం. పితరులు చనిపోయారు అరణ్యంలో. ఇప్పుడు మోషే రెండవ తరమైన ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. వారి కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్నాడు, మీరు భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం కలుగు చేయవాడు ఆయన నిబంధన నీతో స్థిరపరుస్తాడు. ఏ నిబంధన చేశాడు మానవునికి? మీరు ఫలించి విస్తరించి భూమిని నించుకుని, భూమిని లోపరుచుకుని, దానిలో ఉన్న సమస్తాన్ని అంతటిని లోపరుచుకునుడి అని చెప్పాడు దేవుడు. నిందించమన్నాడు, ఫలించమన్నాడు, నింపమన్నాడు, సంపాదించుకోమన్నాడు, లోపరుచుకోమన్నాడు. ఏం చెప్పాడు? లోపరుచుకోమన్నాడు. అయితే దేవుడు ఈ ఆశీర్వాదాన్ని, ఈ నిబంధనని దేవుడు మనతో చేస్తున్నప్పుడు దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మీరు భాగ్యవంతమైన జీవితంలోనికి మారాలి. ఎలా మారాలండి? భాగ్యవంతమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం అర్థమైందా మీకు? ఏమర్థమైంది? దేవుడు నన్ను ఆశీర్వాదకరమైన జీవితంలోనికి రావాలని కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్న మాట ఏంటంటే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో అదే మాట మాట్లాడుతున్నాడు, ఈ రోజు నీతో నాతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరందరూ భాగ్యమైన దానిని సంపాదించుకోవాలి, ఆశీర్వాదకరమైన జీవితాన్ని సంపాదించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అసలు ఆశీర్వాదకరమైన జీవితం లేదా ఆ భాగ్యవంతమైన జీవితంలో సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి? అర్థమైందా క్వశ్చన్? భాగ్యవంతమైన జీవితంలోనికి సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి? చూడండి, 5 విషయాలు మీకు నేర్పిస్తాను. ఈ 5 విషయాలు మన దగ్గర ఉన్నట్లయితే మనం చాలా ఆశీర్వాదకరమైన, భాగ్యవంతమైన, దేవుడిచ్చే స్వస్థలమైన, అది అటువంటి దాంట్లో ఎటువంటి కొరత లేదు. ఇశ్రాయేలు ప్రజలకి ఏమైనా కొరత ఉందా? పారాగాన్ చెప్పులు అరిగిపోయినాయా? అరిగిపోతాయి. వీళ్ళ చెప్పులు అరిగిపోయినాయా? ఎందుకు అరగలేదంటారు? అలాగా దేవుని కాపుదల అలాంటిది. మరి వాళ్ళు ఏమో 199 రూపాయలు కొన్నారేమో చెప్పులు. పారాగాన్ చెప్పులు కాస్ట్ ఎంతండి? బాటా 99 రూపాయలు, అవునా? ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు లేవులే. ఒకప్పుడు ఆ రబ్బర్ చెప్పులు కొనుక్కున్నప్పుడు అది ఎంత సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వచ్చాయి, అరిగిపోయాయి కానీ తెగిపోయాయి కాదు. దేవుడు అలాంటి భయంకరమైన అంటే అలాంటి జీవితాలు కాకుండా ఇశ్రాయేలు ప్రజల్ని ఏ కొదువు లేకుండా, ఏ కొరత. ఏమయ్యా మోషే, ఇప్పుడు ఆఖరికాయ, బెండకాయ, దొండకాయ, వంకాయ, దోసకాయ ఇవే పెడుతున్నావు, మాకు ఎప్పుడు పెడతావు? ఏం కావాలి మీకు? మాకు మాంసం కావాలి. ఏం కావాలి? మాంసం. ఏం కావాలి? మా పెద్దోడు ఉన్నాడు, చికెన్ ఉన్న రోజు ఫుల్గా తినేస్తాడు కంచం మొత్తం. మామూలు పప్పు చారు పెడితే చికెన్ పెట్టి చికెన్. అంత ఇష్టం మాంసం అంటే మనిషికి మాంసం అంటే అంత ఇష్టం. అడుగుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలు, ఏమయ్యా నువ్వే రమ్మన్నావు, వచ్చాం మేము, వచ్చిన తర్వాత పెట్టాల్సిన బాధ్యత ఎవరిదే? నీదే. ఏం పెడుతున్నావు? రోజు అదే పెడతాం, చడి చెప్పి రుచి లేని భోజనం పెడుతున్నాం. ఇప్పుడు మాకేం కావాలి? మాంసం కావాలి. దేవుడేమన్నాడు? తినండి మీ ఇష్టం మీరంతా. మళ్ళీ మీరు వేటకు కూడా వెళ్ళొద్దు. వేటకు వెళ్తే మళ్ళీ మీరు మమ్మల్ని తిడతారేమో. వేటకు కూడా వెళ్ళొద్దు. తలుపు తీగానే పూరిళ్ళు వచ్చి పడిపోయినాయి. తలుపు తీగానే చక్కగా వచ్చినాయి. ఎక్కడ తాగుతున్నారు?
ఇలా పెడితే అందిందంట. అసలు అలా అలా ఆలోచించండి. అసలు కొంతమందికి ఊపిరాడక చచ్చిపోయారంట. అనియా కొంతమంది తింటారు, మాయస్ వచ్చేది, లేకలేకపోతున్నాను బాబా లేపు కొంచెం. ఎందుకు తిన్నది ఎక్కువ అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలకు అలాగే అయిపోయింది. అంత గొప్ప దేవుడు ఇక్కడ మరొకసారి మాట్లాడుతున్నాడు. మీరందరూ అనుకుంటున్నారేమో మీ సామర్థ్యం వలన, మీ యొక్క శక్తి వలన, మీ యొక్క బలం వలన మీరు ఇక్కడ దాకా వచ్చారేమో అనుకుంటున్నారేమో. కాదు కాదు. ఎవరి సామర్థ్యం అది? దేవుని సామర్థ్యం. ఆ ఆశీర్వాదకరమైన జీవితంలోనికి ఈరోజు నువ్వు నేను అడుగు పెట్టాలంటే ఏం చేయాలో చూడండి. బైబిల్ గ్రంథంలో రాస్తుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో కొంతమంది వ్యక్తులు కనబడుతున్నారు. దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. మీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. చాలండి. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే షాబా దేశపు రాణి వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? సొలొమోను మహారాజు దగ్గరికి వచ్చింది. వచ్చి అంటుంది, నీ సేవకుల భాగ్యము మంచిది. ఎందుకంటే నీ సేవకులు నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణను వినుచుండు వీరి భాగ్యము చాలా మంచిది. నీ సేవకులైన వీరి భాగ్యము. దేవుని సముఖములో మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని సముఖములో నిలుచుండుటే భాగ్యము చాలా మంచిది. ఎవరండి? దేవుని సముఖములో ఉండే భాగ్యం చాలా మంచిది. అటువంటి భాగ్యాన్ని నువ్వు సంపాదించుకో. షాబా దేశపు రాణి వచ్చి మాట్లాడుతుంది, సొలొమోను మహారాజా నీ సేవకుల భాగ్యము మంచిది. ఎందుకంటే తెలుసా, వాళ్ళు నీ జ్ఞాన సంపదను గురించి ఎల్లప్పుడూ చూస్తున్నారు. ఎల్లప్పుడూ ఆ జ్ఞాన సంబంధమైన వాక్యాలు వింటున్నారు. ఆ వాక్యాలు వింటూ వారి జీవితాలను వారు భాగ్యపరుచుకుంటున్నారు. అటువంటి భాగ్యం కలిగిన నీ సేవకుల యొక్క ధన్యత చాలా మంచిది. ఈరోజు నేను నిన్ను అడుగుతున్న ప్రశ్న, దేవుని యొక్క వాక్యం, దేవుని సముఖంలో నుంచి దేవుని యొక్క వాక్యం వినుట భాగ్యం ఎంచుకొనుచున్నావా, లేదా లోకంలో నివసించుట భాగ్యం ఎంచుకొనుచున్నావా? ఒకసారి ఆలోచించు. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని వినరు. దేవుని యొక్క చాలా సందర్భాలు నేను చెప్తాను. ఏమని చెప్తాను? మన చెవుల్లో ఏముంటాయి? కర్ణబేరు ఉంటుంది చాలామందికి. ఇలా పెట్టి పొడిచినప్పుడు అబ్బా నొప్పి వస్తుంది. అవునండి. కొంతమంది చెవులు కర్ణబేరు ఏది ఉండదు. ఇలా వెళ్తుంది, అలా వచ్చేస్తుంది. వీళ్ళకి స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండవు. పోనీ బ్రేక్ ఎత్తే అవుతారేమో, ఉండదు. హైవే మీద వెళ్ళినట్టే 120 స్పీడ్లో వెళ్ళిపోద్ది వాక్యం. భలే చెప్పారు పాస్టర్ గారు. ఏం చెప్పారు? భలే చెప్పారు, భలే నవ్వించారు పాస్టర్ గారు. దేవుని సముఖంలో ఉంటారు కానీ దేవుని యొక్క జ్ఞాన సంపదను గురించి వినే భాగ్యాన్ని విడిచిపెడతారు చాలామంది. అందుగురించి షాబా దేశం నీ సేవకుల భాగ్యము మంచిది. వాళ్ళు ఏం చేస్తారంట? ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణను వినుచుండి నీ సేవకులైన వారి యొక్క భాగ్యము. దేవుని సన్నిధిలో నిలిచే దైవ భక్తుల యొక్క భాగ్యం మంచిది. అంతకంటే అంటుంది, వారు వినిచే దేవుని యొక్క వాక్యం వినే జనుల యొక్క భాగ్యం మరి మంచిది. మరియా మార్త ఇద్దరున్నారు. ఎవరండి? ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఇద్దరూ దేవుని యొక్క సన్నిధి కావాలని కోరుకున్నారు. మార్త ఏం చేస్తుంది? ఏమయ్యా యేసు ప్రభువా, నేను ఎంత కష్టపడుతున్నాను, చెమట ఉడుతున్నాను అని వేసాను. నూనెలో వేయగానే వస్తుంది, సౌండ్ వస్తుంది రాదా? గిన్నెలు పడేస్తున్నాను, కూరగాయలు కోసేస్తున్నాను, అన్నీ చేసేస్తున్నాను. ఆ మరియా అక్కడ కూర్చుంది కదా, నీకేమైనా న్యాయమా? అవును, కొంచెం పంపించచ్చు కదా సాయం. అవును, కొంచెం
దేవుడు అంటున్నాడు, మరియా ఆ ఉత్తమమైన దానిని ఎంచుకుంది. చాలామంది దేవుని సన్నిధానానికి వస్తారు కానీ ఉత్తమమైన దానిని ఎంచుకోరు. అందు గురించి అక్కడ శాపదేశపు రాజు అంటుంది. చూడండి ఒకసారి ఆ మాట మరొకసారి చదువుదాం. ఎల్లప్పుడూ నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ గురించి వినుచుండు నీ సేవకుల భాగ్యము మంచిది. దేవుని సేవకులు, దేవుని యందు భయభక్తులు కలిగిన జనము, దేవుని చేత విడిపింపబడిన ప్రజలు దేవుని సన్నిధిలో ఉండుట భాగ్యం మంచిది. అంతకంటే మంచి భాగ్యం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం వినుట చాలా మంచిది. నీ ఆశీర్వాదకరమైన భాగ్య జీవితంలోనికి నువ్వు అడుగు పెట్టాలంటే ఎక్కడ నిలబడాలి? దేవుని సముఖంలో ఏం దొరుకుతుంది? దేవుని సముఖంలో ఏం దొరుకుతుందంటే దేవుని యొక్క వాక్యము దొరుకుతుంది. ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించినట్లయితే నీకు ఆశీర్వాదకరమైన జీవితం ఉంటుంది. రెండో విషయం చూద్దాం. చూడండి, దేవుని సముఖంలో ఏం దొరుకుతుందో మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 23:6, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేది. చాలండి. నేను బ్రతుకు దినములన్నీయు దేవుని మందిరంలో నివసిస్తాను కాబట్టి నా వెంట వచ్చేవేంటి? కృపాక్షేమములు. దేవుని యొక్క కృపాక్షేమములు నా వెంట వస్తాయి. ఎప్పుడో తెలుసా? నేను దేవుని సముఖములో నిలిచినప్పుడు. నేను దేవుని సముఖంలో నిలవకుండా దేవుని యొక్క కృప కావాలి, దేవుని యొక్క క్షేమం కావాలని అనేక మంది కోరుకుంటారు, కానీ దేవుని సముఖంలో నిలవడానికి ఎవ్వరికి ఇష్టము లేదు. అందుగురించే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాడు, భాగ్యవంతమైన ఆశీర్వాదకరమైన జీవితంలోనికి రావాలి, నువ్వు అడుగు పెట్టాలి. దేవుని యొక్క నా జీవితాన్ని చూసి అనేక మందికి అవును చూడండి రా ఎంత భాగ్యవంతమైన జీవితం, ఆ భాగ్యవంతమైన జీవితం నాకు కావాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు భక్తులతోటి, వీరు దేవుని మందిరంలో నివసించాలి. దేవుని మందిరంలో నువ్వు నివసిస్తున్నప్పుడు, దేవుని సన్నిధానంలో నువ్వు నివసిస్తున్నప్పుడు, దేవుని చెంతకు నీ యొక్క జీవితాన్ని పెట్టినప్పుడు నీ జీవితానికి కావాల్సింది ఏంటి తెలుసా? కృపాక్షేమంలో నీ దగ్గరికి వస్తాయి. ఇంకొక మాట ఉంటుంది చూడండి, 52వ అధ్యాయం కీర్తన గ్రంథం 8వ వచనం చదవండి ఒకసారి. ఉత్సాహ సంతోషంలో నాకు వినిపింపుము, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. చాలండి. అక్కడ అంటున్నాడు దేవుని మందిరంలో నివసించేవారు ఎలా ఉంటారు? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారు. ఎలా ఉంటారండి? దేవుడు భక్తుడు మాట్లాడితే బాగుండు, ఒలీవ చెట్టు వలె ఉంటారు అంటే బాగానే ఉంటుంది. చాలా క్లాజ్ రాస్తున్నాడు, పచ్చని ఒలీవ చెట్టు వలె. చూడండి, మీరు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఒకసారి పచ్చని పొలాలు చూసినప్పుడు మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అబ్బా భలే ఉన్నాయి, అబ్బా భలే ఉన్నాయి, పచ్చగా భలే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా రాజమండ్రి నుంచి రంపచోడవరం రూట్లోకి వెళ్ళినప్పుడు ఆ వెదురు బొంగులు రోడ్డు అంతా చెట్ల మధ్యలోంచి రోడ్డు వెళ్తున్నట్టు ఉంటుంది. అబ్బా భలే ఉంది. నేను మొన్న అమలాపురం వెళ్తున్నప్పుడు ఇటు పక్కన గోదావరి పాయ, చుట్టూ కొబ్బరి చెట్లు, చాలా చక్కగా వెళ్తున్నప్పుడు అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో. పచ్చదనం చూసినప్పుడు నీ మనసు పులకరిస్తుంది. ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు, దేవుని మందిరములో ఆయన ఎలా ఉంటాడంట? పచ్చని ఒలీవ చెట్టు వలె. పచ్చని చెట్టుకి కాయలు ఉంటాయి, ఎండిపోయిన చెట్టుకి కాయలు ఉంటాయి. ఎవరు చెప్పారు మీకు? మీరు ఎప్పుడైనా చూసారా పచ్చని చెట్లు ఎప్పుడు వస్తాయి అని? వసంతకాలము, చక్కగా జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి, అంతే కదండి వసంతకాలం, అదేనా అని? అంతే కదా. మరి ఏంటి అలా చూస్తున్నానా? ఇంకా జనవరి వెళ్ళిపోయిన తర్వాత ఫిబ్రవరి రాగానే పువ్వు పూయడం స్టార్ట్ చేస్తుంది. మామిడి చెట్టుకి పువ్వు పూయడం స్టార్ట్ చేస్తుంది, అంతేనండి కాదా? మార్చి నెల గ్రీష్మ ఋతువు, ఏదోట్లేండి మరి గ్రీష్మ ఋతువు పోనీ. గ్రీష్మ ఋతువు రాగానే దేవుడు ఆ మొక్కను చూసినప్పుడు చక్కటి ఆ యొక్క పచ్చదనం కనిపించినప్పుడు, అప్పుడు దాకా ఎండిపోతుంది చెట్టు మొత్తం, ఆకులన్నీ రాలిపోతాయి. మా నాన్నమ్మ గారు ఉండేవారు, మా ఇంట్లో ఒక మల్లె చెట్టు ఉండేది.
మల్లెపూలు ఆకులన్నీ తెంచేస్తే ఏమవుతుంది మళ్ళీ? అవునండి, ఇది కరెక్టేనా నేను చెప్పింది? కరెక్టేనా? ఎందుకు తెంచేస్తారు? మళ్ళా రావాలి. ఎంత పచ్చగా అది పిందేస్తూ ఉంటే, అది మొగ్గలేస్తూ ఉంటే, ఆ పచ్చదనం చూసినప్పుడు నీకు ఎంత పులకరిస్తుందో, దేవుడిని సన్నిధానంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసి కూడా సంతోషిస్తాడు. ఆహా, చక్కటి సారవంతమైన జీవితం. ఏ ఆశీర్వాదం కావాలన్నా, ఎటువంటి లోట్లు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉండడానికి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అటువంటి జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇంకొక మాట ఉంటుంది చూడండి, 65వ అధ్యాయం 4వ వచనం, కీర్తన గ్రంథం. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని మందిరంలో దొరికేది ఏంటంటే తెలుసా? తృప్తి దొరుకుతుంది. ఏం దొరుకుతుంది అమ్మా? ఏం దొరుకుతుంది? దేవుని సముఖంలో నిలిచిన వాడు దేవుని యందు తృప్తి గలవాడై ఉంటాడు. అసంతృప్తి కలిగిన వారు ఎలా ఉంటారు? నిరుత్సాహం ఉంటారు, వ్యతిరేక స్వభావం కలిగి ఉంటారు. అవునండి. అసంతృప్తి తీర్మానాలు పెడతారు. అవిశ్వాస తీర్మానం, విశ్వాస తీర్మానాలు అసెంబ్లీలో. ఆ ప్రభుత్వం మీద ఏం చేస్తారు వాళ్ళు? అసంతృప్తి కలిగి ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం అంటే మాకు విశ్వాసం లేదని అవిశ్వాస తీర్మానం పెడతారు. ఎక్కడ లేదు వాళ్ళకి? ఏం లేదు వాళ్ళకి? తృప్తి లేదు. తృప్తివంతమైన జీవితం నీకు కావాలి, దేవుడు నా కృప, దేవుని కృప చేత నేను తృప్తి పొందుచున్నాను అని నీకు అనిపించాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? అక్కడ అంటుండే చూడండి, 4వ వచనం, 65:4. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరములో మేలు చేత మేము, ఎప్పుడు నీ మందిరములో మేలు చేత మేము, దేవుని మందిరంలో నువ్వు నివసిస్తున్నామంటే నీ జీవితానికి ఏముంటుంది? తృప్తివంతమైన జీవితం. ఏదొచ్చినా చాలు, ఏదొచ్చినా చాలు, ఏది ఉంటే అది చాలు. యెహోవా ఇచ్చెను దేవుని నామానికి, అంతే అన్నాడా? ఇంకేమన్నా అన్నాడా? ఏమయ్యా యోబు, ఇన్ని ఇచ్చాడు, అన్ని తీసుకున్నాడు, నువ్వేదో తప్పు చేసావు, ఆయన దూషించి చచ్చిపో. ఏముందా? ఆవిడ భాషలో చెప్తాం, బైబిల్లో రాసినాడు వద్దులేండి, ఆవిడ భాషలో చెప్తాం, దూషించి చచ్చిపో. చాలామందికి తృప్తివంతమైన జీవితాన్ని పొందలేకపోతే, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని దగ్గరికి వస్తూ దేవుని మందిరంలో దేవుని వాక్యం నుంచి కూడా తృప్తికరమైన జీవితాలు లేని వారు చాలామంది ఉంటారు. అందు గురించి దేవుడు మాట్లాడుతున్నారు. అటువంటి జీవితాల్లోనికి నిన్ను నడిపించడానికి ఆయన సామర్థ్యం కలుగు చేయవాడు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి ఆయన సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. మీ జీవితాలకి తృప్తి పొందే జీవితాలుగా ఉండాలంటే, ఆ భాగ్యవంతమైన జీవితంలోనికి నడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి నువ్వేం చేయాలి? దేవుని మందిరంలో, దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. అలాంటి జీవితాలు లేకపోయినట్లయితే మన జీవితాలకు కూడా తృప్తి అనేది ఉండదు. తృప్తి అనేది చాలామందికి, జలగకి 2 కూతుళ్ళు ఉన్నారు, పేరేటి? ఏమంటది? ఇమ్ము దా, ఇచ్చేసిన తర్వాత ఏమవుతుంది? ఎవడొకడు దోచుకుని వెళ్ళిపోతాడు. ఎవడొకడో మీరు చూసి ఉండొచ్చు ఫేస్బుక్లో, జీవితాలు తమ్ముడికి ఒక 5 కోట్లు 6 కోట్లు ఇచ్చింది ఆస్తి, అయినా సరే ఎక్కడ కవర్ ఎట్టిన, ఏ కవర్ ఓపెన్ చేస్తున్నా డబ్బులు కట్టలే, ఏ కవర్ చేస్తున్నా
ఈవిడ పేరే జలగేమ. ఆవిడ పేరే ఇమ్ము ఇమ్ము ఇమ్ము. కొంతమందికి ఎంత దొరికినా తృప్తి కలగదు. అందు గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. నీ కలిగిన దాంట్లో నువ్వు తృప్తి కలవాడవై ఉండాలి. దేవుని మందిరంలో దేవుని వాక్యం వింటున్న నీకు, దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్న నీకు, నువ్వు తృప్తి కలిగి జీవిస్తావు. ఏం దొరికినా ఆ రోజు గంజి దొరికినా తృప్తే. చాలామందికి తెలుసా, ఆ రోజు ప్రపంచంలో 3/4 మంది, అంటే 3/4 వంతు ప్రజలు తిండి లేకున్నారు. ఎంతమంది? 4 వంతుల్లో 3 వంతులు తిండి లేకున్నారు. 2 పూట్ల తినేవాళ్ళు ఎవరు లేరు, ఒక పూటే తినేవాళ్ళు. కానీ దేవుడు దేవుని మందిరంలో నిలిచి ప్రజలకు ఏం చేస్తానంటున్నాడు? తృప్తికరమైన జీవితాన్ని దేవుడు ఇస్తున్నాడు. అటువంటి తృప్తికరమైన జీవితంలోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించాలని ఆశపడుతున్నాడు. ఎటువంటి లోపం లేకుండా చక్కగా హ్యాపీగా. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అందరూ వంట చేసుకుని వస్తారు కదా, వెళ్ళగానే బైబిల్ ఆవిడ పడేసి కంచాలు తీసుకురా హ్యాపీగా. అంటే దేవుని యొక్క సంపద ఇది మన సామర్థ్యం కాదు, మన శక్తి కాదు, మన బలము కాదు. దేవుడిచ్చిన కృప చేతనే, ఆయన ఇచ్చిన సామర్థ్యం చేతనే మనం సంపాదించుకుని తినగలుగుతున్నాం. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగేవాడు బండి కొనుక్కోగానే చాలా తృప్తి పొందుతాడు. అవునండి? బండి కొన్న తర్వాత ఏం కావాలి? కారు కావాలి. నేను చాలా సందర్భాలు వర్షంలో కారు వేసుకెళ్తున్నప్పుడు, దేవా తడవకుండా ఒక కారు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభు అని చెప్పుకుంటూ పోతూ ఉంటాను. ఒకప్పుడు బైక్ మీద వెళ్తున్నప్పుడు చూడండి, చాలా సందర్భాలు నేను చూసినప్పుడు ఎదరిద్దరిని వెనకాల ఒకళ్ళు తడిచిపోతూ వెళ్తున్నప్పుడు చాలా సందర్భాలు నేను దేవుని ప్రార్థన, దేవా చాలా మంచి భాగ్యం ఇచ్చావు ప్రభు, నాకు తడవకుండా ఎండకి ఎండకుండా కారు ఇచ్చు. సైకిల్ దొక్కమని చూసినప్పుడు బండి మీద వెళ్ళేవాడు ఎలా ఆలోచించాలి? తొక్కడానికి చెప్పరేటండి. ఇదివరకు మాకు చిన్న లోనం ఉండేది, తెలుసా మీకు? నాన్నగారికి ఏలూరు వెళ్ళిపోయేవాళ్ళం దాని మీద. ఎత్తి ఎక్కడైనప్పుడు ఆయన దిగిపోయి మమ్మల్ని అందరూ నడిచినప్పుడు నేను తొక్కుంటూ వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత బండి వచ్చింది. బండి వచ్చినప్పుడు చాలా సంతోషించాం, బండి మీద ప్రయాణం చేయొచ్చు అని. దేవుడు దేన్నైతే నీకు ఇస్తాడో దాని యందు నువ్వు తృప్తి పొందడానికి ప్రయాసపడ. అందు గురించి అన్నాడు, నీ మందిర ఆవరణంలో మేలు చేత వారిని తృప్తి పొందిస్తాను అంటున్నాడు. చూడండి, ఇంకొక విషయాన్ని చూసి నేర్చుకుందాం. దేవుని సన్నిధానంలో ఇంకేం దొరుకుతుందంటే, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చూసుకొని 2వ మాటలోకి వెళ్ళిపోదాం. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. చాలండి. నా ప్రార్థనా మందిరంలో వారిని ఏడిపిస్తాను, వారిని ఆనందమైన జీవితంలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుని మందిరంలో నువ్వు నివసించినప్పుడు. ఏడుపులు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ వారి జీవితాలను ఏం చేస్తాడంట దేవుడు? ఆనందింప చేస్తాను. నోట్ చేసుకో. దేవా, నీ మందిరంలో నివసించిన వారిని నువ్వు ఆనందింప చేస్తానన్నావు కదా. నా జీవితంలో నీకు ఈ బాధలు వచ్చినాయి, ఈ సమస్యలు వచ్చినాయి, ఈ ఇరుకులు వచ్చినాయి, ఈ ఇబ్బందులు వచ్చినాయి, ఈ కష్టాలు వచ్చినాయి, వీటన్నిటిలో నుంచి నన్ను ఆనందింప చేయవా? ఇది నీ ప్రార్థన అయి ఉండాలి. ఎప్పుడు? దేవుని మందిరంలో నేను చెప్పాలి నాతో, దేవుని మందిరంలో నేను నివాసము చేసినప్పుడు, దేవుని సన్నిధిలో నేను నివాసం చేసినప్పుడు, దేవుని సముఖములో నేను నివాసం చేసినప్పుడు నాకేమేమి దొరుకుతాయి అంటే? తృప్తి కలుగుతుంది, రెండోది ఆనందం కలుగుతుంది, మూడోది అసలైంది దేవుని యొక్క వాక్యం నాకు దొరుకుతుంది. ఈ 3 వచనాలు దొరుకుతున్నప్పుడు నీ జీవితం భాగ్యవంతమవుతుంది. దేవుని యొక్క వాక్యం నీలో పనిచేస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం నీలో నాటబడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యంతో నువ్వు తృప్తి పొందుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు ఆనందింపబడతావు. అందు గురించి ఆనందించడి, మరలా చెప్పుదును, తర్వాత ఏముంటుందండి? అక్కడి నుంచే రాదు. చదవండి, చెప్పండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి.
ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే వారముగా ఉండాలి. ఎప్పుడో తెలుసా? దేవుని మందిరంలో దేవుని సన్నిధానంలో దేవుని సముఖంలో నువ్వు నివసించడం అలవాటు చేసుకున్నట్లయితే భక్తుడు అంటున్నాడు, ఆనందమే పరమానందమే. నా జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, అయినా నేను ఆనందిస్తాను. ప్రియమైన వాళ్ళరా, స్టెఫన్కి కష్టాలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. పౌలుకి కష్టాలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అందరూ వచ్చి పౌల్ని ఒకళ్ళ దగ్గర ఉంటే ఒకళ్ళు కాదంటే ఒకళ్ళు అనేక న్యాయస్థానాల ముందు నించోబెట్టారు పౌల్ని. కానీ ఏనాడు కూడా ఆయన సంతోషాన్ని విడిచిపెట్టలేదు. దేవుని సముఖంలో నువ్వు నిలుచున్నట్లయితే ఈ 3 లక్షణాలు నీలో ఉంటాయి. రెండో మాట చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 12:27. సామెతల గ్రంథము 12:27 ఒక మాట ఉండదు, చదవండి. సోమారి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. భాగ్యవంతమైన జీవితంలో రెండో మాట ఏంటో తెలుసా? చురుకుగా ఉండాలి. ఎలా ఉండాలి? సోమరి వాడు, చదవండి, మళ్ళీ మాట ఉంటుంది. సోమరి వేటాడినను పట్టుకొనడు. సోమరి కూడా వేటాడతాడంట అన్నయ్యలు. సోమరి వేటాడడం ఏంటో. సోమరి కూడా వేటాడతాడు, కానీ ఏమి పట్టుకొనడు. చురుకైన వాని చురుకుగా నుండుట. దేవుని ప్రజలు చురుకైన వారు. ఎవరు? దేవుని ప్రజలు. చూడండి ఎవరెవరు చురుకున్నారో చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 1:19 కొంతమంది స్త్రీలు కనబడుతున్నారు. వాళ్ళంట హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. దేవుని పని విషయంలో చురుకుతనం ఉండాలి. దేవుని విషయాల్లో నువ్వు చురుకుతనం ఉండాలి. చాలామంది, అమ్మా నువ్వు వెళ్ళు నేను వస్తాను. ఎప్పుడు వస్తుంది తెలుసా? చెప్పండి, ఎప్పుడు వస్తుంది? ఆమేన్ అన్న చెప్పాడు. కానుకలు పట్టే టయానికి వస్తుంది. ఎప్పుడు? వాక్యం అయిపోయిందా? అప్పుడు వస్తుంది. చురుకుతనం కలిగి ఉండాలి. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు మంత్రస్థానులు. వాళ్ళ దగ్గరికి వచ్చేలోటికే వాళ్ళు ప్రసవించి లేచి నిలబడేవారంట. దేవుని పని విషయంలో, నీ జీవిత విషయంలో, నీ ఆలోచన విషయంలో ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు చురుకుగా నీ పని చేయాలి. చురుకుతనం నీలో కావాలి. చురుకుగా నుండుట గొప్ప. చురుకుగా నుండుట. డబ్బులుంటే గొప్ప భాగ్యం అని చెప్పినా బాగుండేది. బట్టలుండి చెప్పరేటి, బట్టలుండి గొప్ప భాగ్యం అన్నా బాగుండేది. కొన్ని కారు ఉంటే, బళ్ళు ఉంటే, ఇల్లుంటే. చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు? కుర్చీలో కూర్చున్నవారు చెప్పాలి. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. అంటే యాక్టివ్గా ఉండట గొప్ప భాగ్యం. దేవుని వాక్యం నాతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని ఒక వాక్యం నన్ను దర్శిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం నాతో పనిచేస్తున్నప్పుడు నేను ఎలా ఉండాలి? చురుకుగా స్పందించాలి. చురుకుగా. చాలామందికి చాలా లేట్గా అర్థమవుద్ది. ఏం చెప్పు ఇప్పుడు గంట అయిన తర్వాత, గంట దాకా పనిచేయదు. బ్యాటరీ ఏంటి? స్లో వెళ్ళాలన్నమాట, తోడాలి. చూడండి, జనరేటర్ వేసేటప్పుడు ఎలా తిప్పు, అవునా? ఈ తిప్పి అందుకున్న తర్వాత వెంటనే ఏం చేస్తావు? గన్ లాగేస్తావు, అంతేనా? సేమ్ ఇదే అనమాట. వీళ్ళకి చెప్పాలి. చెప్పిన తర్వాత లాస్ట్కి ఏం చెప్పారు భాస్కర్ గారు? ఏం చెప్పారు? చురుకుగా ఉండరు, మందబుద్ధి కలిగిన వారుగా ఉంటారు. అందుగురించే సోమరి వేటాడినను పట్టుకున్నాడు. దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. నీ జీవితంలో నువ్వు చురుకుగా ఉండటం గొప్ప భాగ్యము. అటువంటి భాగ్యాన్ని నువ్వు సంపాదించుకో. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యము. చురుకు గలదానిపై చురుకుగా నీ యొక్క కుటుంబాన్ని కట్టుకో. సమయం ఉండగానే ఇల్లు చక్కబడవు. దీపం ఉండగానే ఏదైనా. సమయం లేని తర్వాత ఏం చేస్తావు? ఏం చేయలేవు.
అవునా? ఏమైనా చేయగలమండి? ఏమీ చేయలేం కదా. ఏం చేస్తారు? అప్పుడు అడపా సర్దేస్తారు. క్రిస్మస్కి నెల ముందు నుంచి సర్దడం మొదలు పెడతారు. ఇల్లు చాలామంది ఉంటారు. రేపు క్రిస్మస్ అనగా ఈరోజే మొదలు పెడతారు. రేపు ఈరోజే హడావుడైపోతుంది. గిన్నెలు తపేలా చొట్లాడిపోతూ ఉంటాయి. ఈ లోపు ఏదో సంతపండు మీద కాలు జారి కాలు ఇరిగిపోద్ది. ఏమైందమ్మా అంటే ఇల్లు దులిపారండి, కాలు జారిపోయింది. ఎప్పటి నుంచి చేసావు? ఎప్పటి నుంచి చేసింది అమ్మ? ముందు రోజు చేసింది. నెల రోజుల నుంచి చేసిందేమో చాలా చక్కగా రోజుకు ఒక అలమర శుభ్రం చేసుకుని చురుకైన వారంటే అది అర్థమవుతుందా? నీ జీవితం, నీ భక్తి జీవితం, నీ కుటుంబ జీవితం, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ రక్షణ నిమిత్తం, నీ బంధువుల రక్షణ నిమిత్తం చురుకుగా వేగంగా స్పందించాలి. నువ్వు వేగంగా స్పందించి, అయ్యో దినములు చెడ్డవి గనుక సమయముని నేను పోనివలసిన అవసరం లేదు కాబట్టి నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి, నా పిల్లల్ని నేను రక్షించుకోవాలి, నా కుటుంబానికి కావలసిన వాక్యాన్ని నేను అందించాలి. కుటుంబ ప్రార్థనలు ఎంతమంది దగ్గర జరుగుతున్నాయండి? కుటుంబ ప్రార్థనలు మర్చిపోయారు. కుటుంబ ప్రార్థనలు జరగాలి. కుటుంబ ప్రార్థనలో కుటుంబ యజమానుడు వాక్యం చెప్పేవాడై ఉండాలి. వాక్యం చెప్పేవాడే ఉండాలి. కుటుంబ యజమానురాలు చక్కగా ప్రార్థించే స్త్రీ అయి ఉండాలి, లేదా యజమానురాలు వాక్యం చెప్పేటట్టు ఉండాలి. అప్పుడే చురుకుగా నీ కుటుంబాన్ని నువ్వు సంపాదించుకుంటావు. చురుకుగా వేగం, నీ వేగమైన ముందు చూపు. చురుకైన వాడు ఎలాంటి వాడు? ముందు చూపు కలిగిన వాడు. అంతేనండి. చీమలు చాలా చురుకైనవి. చీమలు వర్షాకాలం రాకమునిపే ఆహారాన్ని కూర్చుకున్న తర్వాత ఎక్కడ కూర్చుకుంటాయి అవి అన్నయ్యలు? ఎక్కడ దాస్తాయి తెలుసా మీకు? చీమలు గూళ్ళు కడతాయి తెలుసా? మీరు ఎప్పుడైనా చీమలు పుట్టలు కడతాయి కదా, పుట్టలు కట్టిన చీమల పుట్టలు ఎప్పుడైనా చూసారా మీరు? ఎలా ఉంటాయండి జాన్ గారు? లోన ఎటు నుంచి ఇట్టెళ్తుందో తెలియదు. పాములు వచ్చినా సరే, ఏది వచ్చినా సరే తన ఆహారాన్ని చాలా భద్రంగా దాచుకుంటుంది. వర్షాకాలం వచ్చే టైంకి తన ఆహారాన్ని చేయలేదు కాబట్టి వర్షాకాలంలో, వేసవకాలం సమయం ఉండగానే తన కుటుంబాన్ని తాను కాపాడుకుంటుంది. ప్రియమైన వాళ్ళరా, అందుగురించి సోమరి చీమల వద్దకు వెళ్ళి బూది తెచ్చుకో. మన భాషలో చెప్తాం, బైబిల్ చీమల దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకో. వేకువనే సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో. నీ కుటుంబాన్ని కట్టుకో, నీ బంధువులు కట్టుకో. నీ యొక్క కుటుంబంలో పాడైపోయిన వారు ఉన్నట్లయితే వారిని బలపరచు, దృఢపరచు, దేవుని సన్నిధానంలో నిలబెట్టు. నీ తోటి వాళ్ళని, నీ కుటుంబస్తులను, పక్కనున్న వారిని, అయ్యో గ్రామాన్ని. అందు గురించి అంటున్నాడు చురుకుగా నుండుట గొప్ప. ఇంకొకటి చూడండి ప్రసంగి గ్రంథం 5:18. మొట్టమొదటిగా మీకు దేవుని సమ్ముఖంలో ఉండట గొప్ప భాగ్యం అని చెప్పాను. రెండవది చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అని చెప్పాను. మూడవది ప్రసంగి గ్రంథం 5:18. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము. చాలండి. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలం అంతటిలో అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమును క్షేమముగా, అంతేనండి, తన కష్టార్జితం వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే బ్రతుకువాడు భాగ్యవంతుడు. బ్రతుకువాడు కష్టార్జితాన్ని సంపాదిస్తారు చాలామంది. దేవుడు ఇచ్చిన ప్రతి ఈవుల్ని అనుభవిస్తారు చాలామంది. కానీ ఏం చేస్తారో తెలుసా? క్షేమంగా బ్రతకలేరు. ఏం చేయలేరు? అక్కలో ఇటు నా వైపు చూడండి. క్షేమం అంటే ఏంటి? క్షేమము అంతే కదండి. క్షేమం అంటే కరువు. క్షేమం అంటే కరువు లేకుండా ఉండటం. క్షేమంగా ఉన్నాం. ఎలా ఉన్నారండి? అలాగే అడుగుతారు కదా, క్షేమంగా ఉన్నాం అంటామన్నా. అంటే అన్నీ
బాగున్నట్లే. నీ కష్టార్జితం అంతటి వలన దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యము చొప్పున నువ్వు సంపాదించుకున్న ప్రతి దాని వలన నువ్వు క్షేమంగా బ్రతికితే అదే నీకు గొప్ప భాగ్యం. దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు శక్తినిచ్చాడు, దేవుడు నీకు బలమునిచ్చాడు. నువ్వు సంపాదించుకుంటున్నావు కానీ క్షేమంగా బ్రతకలేకపోతున్న చాలామంది ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. కొన్ని అలవాట్లు, కొన్ని ఇబ్బందులు, కొన్ని వ్యసనాలు ఏం చేస్తాయి? మనిషిని క్షేమంగా బ్రతకనివ్వు. ఏం చేస్తాయి? క్షేమంగా బ్రతకనివ్వు. వారిని ఏం చేస్తుంది తెలుసా? తొలిచేస్తుంటాయి. రాత్రి అయ్యేలుడికి ఏం కావాలి? ఏం కావాలంటే అందరూ నాయకాలు చూస్తారు, నేనేదో చేస్తున్నట్టు. ఏం కావాలి? పౌడర్ కావాలి. ఏం కావాలి? అది ఎత్తేనే మనిషి ఎందుకోసం ప్రయాసపడుతున్నా? తనకిచ్చిన దేవుడు తన సామర్థ్యం చెప్పున దేవుడు శక్తి ఇస్తేనే నేను సంపాదించగలుగుతున్నానన్న విషయాన్ని మరిచిపోయి దేవుడిచ్చిన సామర్థ్యం చెప్పున కష్టార్జితాన్ని అతను తీసుకెళ్ళి ఎక్కడ పోస్తున్నాడు? ఆడికి క్షేమంగా, ఇంకోటి క్షేమంగా బ్రతకడానికి ఈ దెబ్బంతా తీసుకెళ్ళి పోతున్నాడు ప్రియమైన వాళ్ళ. అందుగురించే మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం చెప్పున నువ్వు సంపాదించిన నీ కష్టార్జితం అంతటిలో వలన నువ్వు క్షేమంగా బ్రతకాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు. అటువంటి జీవితం భాగ్యం. అటువంటి జీవితం భాగ్యవంతమైంది. కొంతమంది సంపాదించేది 2 రూపాయలు, అప్పు చేసేదంతా ఎంతనా? 4 రూపాయలు. 4 డబలే అర్థంలేండి, మళ్ళీ త్రిబులెత్తే బాగోదు. సంపాదించేదేమో 2 రూపాయలు, అప్పులేమో ఇంకెక్కడ ఉంటుంది? ఏమైనా ఉంటుందమ్మా? 10,000 వస్తుంటే 15,000 ఖర్చు పెడితే ఏమైనా ఉంటుందా? నా మొహం ఉంటుంది. 5,000 ఖర్చు అప్పు మిగులుతుంది. ఈ నెల 5,000, వచ్చే నెల 5,000, వచ్చే నెల 1,00,000 రూపాయలు అయిపోద్ది. 1,00,000 రూపాయలు అయిపోయిన తర్వాత ఇక నేను ఎదలేను. ఏం చేస్తాడు? ఎంతనే డబ్బా? ఎంత? 200, 300 పురుగుల మంది డబ్బా. ఇలా బలి తాగుతారు. ఇలా తాగేసి ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయింది కదా. నా అప్పుల వల్ల నేను చచ్చిపోతున్నాను, నా కుటుంబాన్ని మీరే ఆదుకోవాలి. ఇప్పుడు అయిపోయింది. వీడి కోసం మళ్ళీ 100 మంది పరిగెట్టడం. ఎంతమంది? 100 మంది. ఇప్పుడు జనాంగానికి ఈజీ మనీ అలవాటు అయిపోయింది. 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వచ్చేయాలి, 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వచ్చేయాలి, 1,00,000 పెడితే 10 లక్షలు వచ్చేయాలి. త్వరగా వచ్చేస్తే నేను మేడలు కట్టేసి మిద్దెలు కట్టేసి ఆకాశంలో కట్టేస్తాడు. వీడు ఎక్కడ కడతాడు? పక్కన గాల్లో మేడలు కట్టేస్తాడు. కట్టేసి ఒకరోజు కూలిపోతాడు. కూలిపోయిన తర్వాత ఏమంటాడు? ఇక నా వల్ల కాదు. ఎటు? గోదావరి, రైలు పట్టాలో, పురుగుల మందు దబ్బాను. లేదంటే దేవుడు చున్నీని సృష్టించింది దానికేనేమో. చున్నీలు దీనికి సామర్థ్యము చొప్పున, దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున, దేవుడిచ్చిన కష్టము చొప్పున, దేవుడిచ్చిన బలము చొప్పున నువ్వు సంపాదించిన కష్టార్జితాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు? దేనికోసం ఖర్చు పెడుతున్నావు? అటువంటి ఖర్చు పెట్టు జీవితం వలన నువ్వు క్షేమమును అనుభవించినట్లయితే ఆ జీవితము భాగ్యవంతమైన జీవితం. 3 విషయాలు చెప్పాను. దేవుని సన్నిధానంలో నిలిచావంటే నీకు భాగ్యం. ఏంటండి? దేవుని సన్నిధానంలో నిలిచావంటే భాగ్యము. దేవుని సన్నిధానంలో ఏం దొరుకుతుంది? దేవుని యొక్క వాక్యం దొరుకుతుంది. నువ్వు మేలుతో తృప్తి పొందుతావు. 3 ఆనందించే జీవితంలోనికి నువ్వు అడుగు పెడతావు. 2వ విషయం ఏం చెప్పాను? ఇక్కడ ఎవరు లేరు. చురుగ్గా ఉండటం గొప్ప భాగ్యం. సమయం ఉండగానే నీ ఇల్లుని చక్కబెట్టుకో. సమయం ఉండగానే నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. సమయం ఉండగానే ప్రతి ఒక్కరిని దేవుని దగ్గరికి తీసుకురా. సమయం లేకుండా నువ్వేమీ చేయలేవు. చురుకుగా ఉండటం అలవాటు చేసుకో. ప్రతి విషయంలోనూ చురుకుతనం కావాలి. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. వారి దగ్గరికి ఆపద వస్తుందని గ్రహించగానే ముందే ఏం చేసేవారు? మంత్రసానులు వస్తే ఏం చేస్తారు? ఒకవేళ మగపిల్లడైతే చంపేస్తారు. ఒకవేళ ఆపద వస్తుంది, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. వారు వచ్చేలోపే వీళ్ళు ప్రసవించి లేచి ఉండేవారు. పురిటిలో చంపడానికి ఇష్టపడేవారు కాదు హెబ్రీ స్త్రీలు.
చాలా చురుకైన వారు. దేవుని కోసం, దేవుని పనిలో నిలబడడానికి, దేవుని పనిలో వాడబడ్డానికి, తన కుటుంబాన్ని, తన సంతానాన్ని ఇవ్వడంలో చాలా చురుకైన వారు హెబ్రీ స్త్రీలు. నువ్వు అలా ఉంటున్నావా? మూడో విషయం, క్షేమంగా బ్రతకగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన కష్టార్జితంలో, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం వలన వచ్చిన జీతాల్లో నువ్వు చక్కగా బ్రతకగలుగుతున్నావు లేదా జ్ఞాపకం చేసు. ఒకవేళ భాగ్యవంతమైన జీవితంలోనికి నువ్వు అడుగు పెట్టలేదంటే, ఇప్పుడే మాట్లాడుతున్నాడు దేవుడు, నీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. నిన్ను నడిపించడానికి సమర్థుడు ఆయన. నీకు ఇవ్వాల్సిన బలాన్ని అంతటిని ఇస్తాడు. నువ్వేం చేయాలి తెలుసా? ఆ బలాన్ని పుంజుకొని ఎక్కడికి అడుగు పెట్టాలి? భాగ్యవంతమైన జీవితంలోనికి, ధన్యకరమైన జీవితంలోనికి అడుగు పెట్టాలి. ఇంకొక భాగ్యాన్ని నేను చూపిస్తే ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం అనుకుంటూ చదవండి ఒకసారి. జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చూడండి, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. లాస్ట్ భాగ్యాన్ని నేర్చుకుని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు ఎంత గొప్ప భాగ్యముగా విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. ఎంచుకొని దేనికండి గొప్ప భాగ్యం? ధనము కంటే విశ్వాసం. దేనికండి గొప్ప భాగ్యం? ఇందాక ముందు వచ్చిన నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ బాట్లల్లో పలిగినప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, ఆనందించండి. ఇప్పుడు మోషే ఏం చేశాడు? అటువంటి ధన్యకరమైన జీవితంలోనికి అడుగు పెట్టాలంటే మోషే ఏమనుకున్నాడు? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద అనుభవించడం గొప్ప భాగ్యం, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడం గొప్ప భాగ్యం. ఏంటండి? క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడం గొప్ప భాగ్యం, నిందలు అనుభవించడం గొప్ప భాగ్యం. మీ దేవుడు చెప్పరండి, ఎవరి దగ్గరికి వచ్చి అంటలేదేమో మీ దగ్గరికి వచ్చి, మీ దేవుడు అన్నీ ఇస్తానన్నాడే, మీ దేవుని దగ్గరికి వస్తే సమస్యలు జరిగిపోతాయని చెప్పారే, మీ దేవుడి దగ్గరికి వస్తే ఎలా అయిపోతాయని చెప్పారే, నువ్వు రోజు ప్రార్థనకి వెళ్తావే, నువ్వు రోజు చేస్తావే, నీకెలా జరిగిందేంటి? నిన్ను నిందిస్తారు జనులు, నిన్ను హింసిస్తారు జనులు, నీ కోసం అబద్ధంగా, నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకుతారు. కానీ నువ్వేం చేయాలి? సంతోషించు, ఆనందించు. ఆ నింద గొప్ప భాగ్యమని ఎంచుకో. ఆ నింద గొప్ప భాగ్యమని ఎంచుకో. మనల్ని చాలామంది ఏం చేస్తారు? నింద పడడం ఇష్టం ఉండదు. నింద పడడం, నేనేం తక్కువ, నేనేం తక్కువ, నేనేం చేశానని పాస్టర్ గారు ఎలా మాట్లాడతారు? ఏం చేశానని ఎలా అంటారు? నువ్వు రైట్ అయినా సరే జనులు నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు నువ్వు ధన్యుడు. ఆ నింద గొప్ప భాగ్యమని ఎంచుకో. క్రీస్తు విషయమే మోషే నిందించబడ్డానికి ఇష్టపడ్డాడు. అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి. ఈ లోకంలో ఉన్న దానికంటే క్రీస్తే నీకు గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి. నువ్వు దేవుని కొరకు గొప్ప భాగ్యమని ఎంచుకుని నువ్వు నిలబడినట్లయితే దేవుడు నీకు సామర్థ్యము కలుగ చేస్తాడు. చూడండి, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 41వ వచనంలో కూడా ముందున్న సంఘము, ఆదిమ సంఘము వారి కొరకు, యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు వారు నిందించినప్పుడు వారందరూ సంతోషించుచు మహాసభ యొద్ద నుంచి వెళ్ళిపోయారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకు నింద అనుభవించడం గొప్ప భాగ్యం. దేవుని కొరకు ఒక నింద అనుభవించడం గొప్ప భాగ్యం. అబద్ధంగా చెడ్డ మాటలల్లో పలుకుతున్నారా? ఎవరికి అప్పగించాలి? నువ్వు దేవునికి అప్పగించాలి. దేవుని కొరకు శ్రమ పడుట
గొప్ప భాగ్యం. దేవుని కొరకు నిందలు అనుభవించుట గొప్ప భాగ్యం. క్రీస్తు కొరకు శ్రమపడుట గొప్ప భాగ్యమని నువ్వు ఎంచుకుని ఆ భాగ్యకరమైన జీవితంలో నువ్వు అడిగినప్పుడు వీటన్నిటి నుంచి వీటన్నిటికీ నడిపించడానికి సామర్థ్యం కలుగజేయవాడు ఎవరు? నువ్వెవరో వైపు చూడాలి. అందు గురించి అంటాడు, నేను యేసు వైపు చూచుచు నా ముందున్న పరుగు పందెంలో ఎలా పరిగెడుతున్నాడండి? ఓపిక ఉండదు చాలామందికి. ఏముండదు? ఓపిక ఉండదు. ఇందా కరెంటు పోయింది, కొంతసేపు చెమటలు పట్టగానే ఏం చేస్తాం వెంటనే? ఏం చేస్తాం? ఇసిరేసుకుంటాం, అంతేనండి. కొంత అసహనం, ఓపిక అనేది మనిషికి తక్కువ అయిపోయింది. అందు గురించి దేవుడు మన ముందుంచిన పరుగు పందెంలో ఆ భాగ్యవంతమైన జీవితంలో నీకు అడుగు పెట్టాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి? దేవుని సన్నిధానంలో నువ్వు నివసించడం అలవాటు చేసుకో. రెండవది చురుకుగా ఉండటం, ముందు చూపు గలదానవే, ముందు చూపు గలవాడివి ఉండటం నీకు అలవాటు చేసుకో. మూడవది దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం వలన నువ్వు సంపాదించిన ప్రతి కష్టార్జితము నీకు క్షేమం కలుగు చేసేదే ఉండాలి. నీకు క్షేమం కొరకు నువ్వు ఖర్చు పెట్టినట్లయితే నువ్వు భాగ్యవంతుడివి. నాలుగవది క్రీస్తు కొరకు నిందించబడ్డం గొప్ప భాగ్యం. క్రీస్తు కొరకు శ్రమ పడడం గొప్ప భాగ్యం. క్రీస్తు కొరకు హింసింపబడడం గొప్ప భాగ్యం. అది గుర్తుపెట్టుకో. క్రీస్తు కొరకు పని చేయడం మొదలుపెట్టు. దేవా నీ రాజ్యము. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే బైబిల్ కొత్త నిబంధన అంతకాలంలో సంఘం ఏర్పడిన దగ్గర ముఖ్యంగా 3 వ్యక్తులు కనబడతారు మనకి. 1 పేతురు, 2 పౌలు, 3 యోహాను. కేటగిరీలుగా అంటే ఎక్కువ గ్రంథాలు రాయబడింది ఎవరు అంటే 1 పేతురు దేవుడిని పరలోక రాజ్యం గురించే బోధిస్తాడు. ఎప్పుడు మీరు ఎప్పుడైనా చదవండి. పేతురు దేవుని రాజ్యం గురించి బోధిస్తాడు. దేవుని రాజ్యం గురించి బోధించినప్పుడు ఆయన అంటాడు, ఇది గొప్ప రాజ్యము, ఈ రాజ్యం కొరకు నేను నిందలు అనుభవించడానికి, ఈ రాజ్యంలోనికి అనేక మందిని చేర్చడానికి. చూడండి, 11 మంది శిష్యులు ఉన్నారు కదా. అప్పటికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? అవునా? ఒకడు వెళ్ళిపోయాడు కదా. ఎవరు వెళ్ళిపోయారు? ఇస్కరియోతు యోధ వెళ్ళిపోయాడు. 11 మంది శిష్యుల్లో ఉన్నాడు. 11 మంది శిష్యుల్లో కూడా ఎవ్వరూ లెగల, ఒక అతను లేచాడు. ఎవరు? డౌట్ అది కూడా. పేతురు పరిశుద్ధాత్మ నిండిన వాడే ప్రసంగించడం మొదలుపెట్టాడు. పేతురు సంఘాన్ని కట్టడం మొదలుపెట్టాడు. క్రీస్తు కొరకు నింద అనుభవించడానికి, క్రీస్తు కొరకు హింసింపబడ్డానికి, క్రీస్తు కొరకు హతసాక్షి అవ్వడానికి మొట్టమొదటిగా బయలుదేరిన వాడు పేతురు. అప్పుడు దాకా ఎవరు చెప్పారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ఎవరు ఉచ్చరించడానికి లేదు, ఎవరు మాట్లాడడానికి లేదన్నాడు. అయినా పేతురు ఏమంటున్నాడు? మరీ ఎక్కువగా వారు ఏం చేస్తారో తెలుసా? క్రీస్తు నామాన్ని. అందుగురించి చదువుకున్న విషయంలో మాట్లాడుతున్నాను. వారంట క్రీస్తు నిమిత్తం హింసింపబడ్డాం, నిందించబడ్డాం గొప్ప భాగ్యమని ఎంచుకుని సంతోషించుచు ఆ మహాసభ యొద్ద నుంచి వారు వెళ్ళిపోయినట్లే కనబడ 15:4 ఉంటుంది. ప్రియమైన వారలారా, క్రీస్తు కొరకు నిందింపబడడం గొప్ప భాగ్యమని మనం ఎంచుకుని, క్రీస్తు కొరకు నిందలు అనుభవించడం ఎంచుకొని ఆ గొప్ప భాగ్యవంతమైన జ్యోతి ఇశ్రాయేలు ప్రజలే కాదు, వాగ్దాన భూమికి నీకు దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏ నిబంధన చేశాడు? నీతో కూడా దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏం చేశాడు? నువ్వు ఎల్లప్పుడూ దేవునితో ఉండాలనే నిబంధన. అంతే కదండి. నిత్య జీవాన్ని నీకు ఇవ్వాలని నిబంధన చేశాడు. ఆయనతో పాటు ఎల్లప్పుడూ ఆయనతో పాటు సహవాసం చేయాలని ఒక నిబంధన దేవుడు నీకు చేశాడు. ఆ నిబంధనను స్వతంత్రించుకోవడానికి నువ్వు భాగ్యవంతమైన జీవితంలో నీకు అడుగు పెట్టినట్లయితే ఆ జీవితాన్ని నువ్వు నడవడానికి దేవుడు నీకు సామర్థ్యము కలుగు చేయవాడు. కాబట్టి మోకరించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ సన్నిధిలో నిలబడుతున్నాను కానీ నీ వాక్యాన్ని వినలేకపోతున్నాను ప్రభా. నీ సన్నిధానంలో నిలబడుతున్నాను కానీ తృప్తి పొందలేని జీవితాల్లో ఉన్నాను ప్రభా. అయ్యా, నీ వాక్యం వింటున్నాను కానీ, నీ వాక్య ప్రకారం జీవిస్తున్నాను కానీ ఆనందించలేని స్థితిలో ఉన్నాను తండ్రి. దయతో నన్ను క్షమించు అయ్యా. అనేక మారు నీ సన్నిధానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను ప్రభా. దయతో నన్ను క్షమించు ప్రభా. చురుకుగా ఉండలేకపోతున్నాను ప్రభా. సోమర్థనాన్ని నాలోని తీసివేయండి. ప్రార్థించుకుందాం. 2 చేతులు జోడించి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు గొప్ప భాగ్యవంతమైన జీవితంలోనికి నన్ను ప్రవేశింపబెట్టాలని ఆశపడుతున్నావు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా.
ఈ దినము ప్రభా నువ్వు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయా, భాగ్యవంతమైన జీవితంలోనికి నేను ఉండాలని మీరు ఆశపడుతున్నారు తండ్రి. దానికి సామర్థ్యం కలిగి చేయవారు మీరే అని మాకు చెప్పారు ప్రభువా. అవునయ్యా, నీ సన్నిధానంలో అనేక మార్లు తప్పిపోతున్నాను తండ్రి. నీ సన్నిధానంలో ఉండలేక నేను ప్రభా అనేక మార్లు బయట లోకంలో కలిసి జీవిస్తున్నాను ప్రభా. దయతో నన్ను క్షమించు తండ్రి. నీ సన్నిధానములో ఉండడం వలన వచ్చే లాభాలను నేను పొందుకునేవాడు ఉండటానికి సహాయం తెచ్చాను. అయా, నా జీవితంలో అనేక మార్లు సోమరితనం నన్ను ఏలుబడి చేస్తుంది ప్రభా. నేను చురుకుగా ఉండడం నాకు నేర్పించు. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యమని నాకు చెప్తున్నారు ప్రభా. ఆ భాగ్యం నాకు దయచేయండి తండ్రి. మూడో విషయం నాకు నేర్పించావు ప్రభా. నువ్వు ఇచ్చిన సామర్థ్యం వలన, నువ్వు ఇచ్చిన బలం వలన నేను కష్టార్జితం సంపాదించుకుంటున్నాను, కానీ క్షేమముగా బ్రతకలేకపోతున్నాను ప్రభా. ఆ బ్రతికే జీవితాన్ని నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాలుగో మాట మాకు నేర్పించాను. మీ కొరకు నిందించబడ్డాం, హింసింపబడ్డాం. మీ కొరకు అబద్ధముగా మా ఎడల ఆ చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యులని మీరు చెప్పారు ప్రభా. ఈ లోకంలో ప్రభా నీ కొరకు ప్రభా అనేక మంది ఎదుట నిన్ను చాటి చెప్పేవాడుగా, నిందలు అనుభవించేవాడుగా, శ్రమలు అనుభవించడానికి నా జీవితాన్ని నేను అర్పించుకుని వాడు ఉండటానికి మీరు సహాయం దయచేయండి తండ్రి. ఈ లోకంలో ప్రభా నీ కొరకు సాక్షిగా నిలబడే గొప్ప భాగ్యాన్ని నాకు దయచే. అటువంటి భాగ్యకరమైన జీవితంలోనికి నన్ను మమ్మల్ని నడిపిస్తున్న బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. అటువంటి సామర్థ్యాన్ని మాకు దయచేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెబుతున్నారు ప్రభా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆ వాగ్దాన భూమిలోనికి మిమ్మల్ని నడిపించడానికి ఆయన సామర్థ్యం గలవాడు అని చెప్పాడు ప్రభా. అటువంటి సామర్థ్యం మాకు ఇస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తూ గొప్ప భాగ్యవంతమైన జీవితంలోనికి మేము ప్రవేశించలాగన మీరు మాకు సహాయం చేస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుని పొందుకున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, ప్రభువైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము వినుచున్న మాకును వీక్షకులను మీరు దయచేస్తున్నది మీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే మోకరించుకొని ప్రార్థన